అవకాశం, అవసరం ఈ రెండు సూత్రాలే ఇప్పుడు కొత్త రాజకీయ ఫార్ములా. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతున్నారు నేతలు. ప్రస్తుత పార్టీ అవకాశాలిచ్చినా ఇవ్వకున్నా పవర్ లేనప్పుడు ఉండటం అవసరమనేదే అందరి కామన్ థింకింగ్. ఇక్కడ నేతలంతా ఆతాను ముక్కలే. ఎవరి ప్రయోజనాలను వాళ్ళు చూసుకుంటున్నారు. పార్టీని అంటిపెట్టుకోవడం కంటే పవర్ను ఫాలో కావటానికే ప్రియారిటీ ఇస్తున్నారు. మొన్నటి వరకు శత్రు దుర్భేద్యంగా కనిపించిన బీఆర్ఎస్ నుంచి అధికారం పోగానే నేతలందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పదేళ్లు పదవులు అనుభవించారు, అధికారాన్ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పవర్ పోగానే మళ్ళీ రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో అందలం ఎక్కించిన నేతలు కూడా పార్టీని వీడటం గులాబీ నేతలకు మింగుడు పడటం లేదు. ఇక్కడ ఏ నీతి లేదు, అంతా పచ్చి అవకాశవాదం. అంతకు మించి బరితెగింపు. ఎవరేమనుకుంటారోననే బెరుకు లేదు. జనం గురించిన భయం అసలే లేదు. ఏదోలా అధికారంలో ఉండటమే టార్గెట్. అంతేకాని రాజకీయ విలువల పేరుతో చేతులు కాళ్ళు కట్టేసుకొని కూర్చుంటామా అంటూ దబాయిస్తున్నారు నేతలు. ఎంపీ టికెట్ రాలేదని ఒకరు జంప్ అవుతారు, టికెట్ ఇచ్చినా మరొకరు జారుకుంటారు. స్థాయి లేని నేతలు అందలం ఎక్కించిన పార్టీకి విధేయత లేదు. స్థాయి ఉన్నవారు కూడా కనీస మర్యాద లేకుండా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ లెక్కన రాజకీయాల్లో విశ్వసనీయతకు పూర్తిగా అడ్రస్ లేకుండా పోయినట్టే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. నేతలకు ఓపిక లేదు, ఇన్స్టెంట్ ఫలితాలు కావాలి. ఎప్పుడూ పవర్లోనే ఉండాలనే పాకులాట పెరిగిపోయింది. రాజకీయంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మితే ఖచ్చితంగా ముంచేస్తారని రుజువు చేస్తున్నారు. రాజకీయం అంతిమ లక్ష్యం అధికారమే. ఇప్పటి నేతలు ఈ అర్థాన్ని ఎప్పుడో మార్చేశారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు పవర్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోతున్నారు. పార్టీ మారినా ఏ ఎత్తు వేసినా అధికారమే పరమావధి అంటున్నారు. 5 ఏళ్లు కూడా ప్రతిపక్షంలో ఎందుకు ఉండాలి అనే లెక్కలో ఉన్నారు. పవర్లో ఉన్న పార్టీకి వెళ్ళటానికి నేతలు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. నేరుగా పార్టీ మారటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అలా కాకుండా కుదిరితే తమతో పాటు మరింత మందిని తీసుకెళ్లి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బ్రాండ్ న్యూ ట్రెండింగ్. కుదరకపోతే అనుబంధ సభ్యులు అనే ట్యాగ్లైన్ వాడుకొని అధికార పక్షంలో సెటిల్ అయిపోతున్నారు. ఇంకేమైనా కొత్త మార్గాలు ఉన్నాయా అని కూడా వెతుకుతున్నారు. ఎవరికి వారే కొత్త పద్ధతులు కనుక్కొని మరీ అర్జెంటుగా పవర్లో ఉన్న పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. రాజ్ ఎవరైనా పర్లేదు, రాజ్యం మాత్రం మనదే కావాలంటున్నారు నేతలు. అధినేతలు పార్టీలకు విధేయత అంటే జాన్తానాయ్ అంటున్నారు. కేవలం అధికారానికే విధేయులమని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఎవరు పవర్లో ఉంటే వారికే భవదీయులమనే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. అసలేంటి రాజకీయం? నిజానికి తాము ఎంతో ఇష్టంతో ఓట్లేసి గెలిపించిన నాయకులు అధికార వ్యామోహంతో ఇతర రాజకీయ పార్టీల్లో చేరుతున్న వైనంపై ప్రజలు తీవ్ర అసహనానికి వచ్చిన మాట పచ్చి నిజం. క్షేత్రస్థాయిలో తాము వ్యతిరేకించిన రాజకీయ పార్టీల్లోకి పవర్ సాకుతో నేతలంతా చేరుతుంటే ఇక తాము ఎవరికి ఓటేసి ఏం ప్రయోజనమని నిట్టూరుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 3 నెలలుగా వలసలు సాగుతున్నాయి. మొదట్లో పార్టీ మారిన నేతల్ని ఫిరాయింపుల కోటాలో వేశారు. ఇటీవల పార్టీ మారుతున్న నేతల్ని మాత్రం అదే ఘాటిన కట్టలేమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కాంగ్రెస్లో దశాబ్దాల పాటు పనిచేసిన కేకే లాంటి నేతకు కేసీఆర్ చాలా గౌరవం ఇచ్చారు. ఆయన సహజ శైలికి భిన్నంగా నెత్తిన పెట్టుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించి ఆయనకు ఇచ్చారు. ప్రతి పార్టీ కార్యక్రమంలో కేసీఆర్ వెంట కేకే ఉండేలా చూసుకున్నారు. చివరకు కేకే కోరిక మేరకు ఆయన కూతురు విజయలక్ష్మికి హైదరాబాద్ మేయర్ ఇచ్చారు. అయినా సరే కేకే ఏమీ ఆలోచించకుండా పార్టీ మారే మూడ్లో ఉన్నారు. ఫామ్ హౌస్కు వెళ్ళి కేసీఆర్కు విషయం చెప్పేశారు. కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పైగా చరమాంకంలో సొంతింటికి వెళ్తున్నానంటూ కేకే చేసిన ప్రకటన ఓ కుంటి సాకే తప్ప మరొకటి కాదనే అభిప్రాయాలున్నాయి. ఇక చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాపారి. ఆయనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, కోళ్ల ఫారాలు ఉన్నాయి. రాజకీయాలతో సంబంధం లేని రంజిత్ రెడ్డికి కేసీఆర్ పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు. అయినా సరే ఇప్పుడు పవర్ పోగానే రంజిత్ రెడ్డి క్షణం కూడా ఆలోచించకుండా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. ఇక కడియం శ్రీహరికి కూడా కేసీఆర్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఆయన బద్ధశత్రువు రాజయ్యను తప్పించి మరీ పోస్ట్ ఇచ్చారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజయ్యను బుజ్జగించి కడియం శ్రీహరికే స్టేషన్ గన్పూర్ టికెట్ ఇచ్చారు.
ఆయన కూతురు కావ్యకు కూడా వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఆ టికెట్ వద్దని చెప్పి మరీ కాంగ్రెస్లోకి వెళ్తుండటం బీఆర్ఎస్ వర్గాలకు షాక్ ఇచ్చింది. తండ్రి కూతుళ్లకు పార్టీ ఏం తక్కువ చేసిందనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు ఎవ్వరూ లేరు. దానం నాగేందర్ను కూడా బీఆర్ఎస్ ఆదరించింది. పదవులు ఇవ్వకపోయినా ఆయన గౌరవానికి ఎక్కడా భంగం కలిగించలేదు. అయినా సరే దానం పవర్ పోగానే కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు. బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉండి ఉద్యమించిన నేతల్ని పక్కన పెట్టి మరీ వీరందరికీ కేసీఆర్ పదవులిచ్చారు. కొన్నిసార్లు అసంతృప్తి వ్యక్తమైనా లెక్క చేయలేదు. అయినా సరే పదవులు అనుభవించిన నేతలు కష్టకాలంలో పార్టీకి అండగా ఏమాత్రం నిలబడటం లేదు. ఎవరికి వారే తమ దారి చూసుకుంటున్నారు. ఫిరాయింపుల్లోనూ కొత్త రకం ఫిరాయింపులు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి. 2014 నుంచి కొత్త మలుపు తీసుకున్న ఫిరాయింపులు ఇప్పుడు మరో మలుపు తిరిగిన దాఖలాలు కళ్ల ముందే ఉన్నాయి. అసలు ఇలాంటి నేతల్ని ఏమనాలో కూడా ఎవరికీ అర్థం కాని దుస్థితి. అసలు తాము ప్రజల కోసం ఉన్నామని, వారిని పట్టించుకోవాలని ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేదు. జనం నాడిపట్టి ముందే పవర్లోకి వచ్చేవారు, పార్టీలోకి వచ్చేవారు కొందరైతే, ఆలస్యంగా అయినా అధికార పార్టీని వెతుక్కుంటూ వచ్చేవారు మరికొందరు. ఎప్పుడొచ్చినా ఎలా వచ్చినా అందరి లక్ష్యం అధికారమే. పవర్ లేకుండా పొలిటీషియన్ ఏంటని నేతలు సెటైర్లు వేస్తున్నారు. పదవులిచ్చేదాకా ఒక మాట, కొత్త అవకాశాల కోసం మరో మాట చెప్పడంలో ఆరితేరారు నేతలంతా. ఇదే నేతలు బీఆర్ఎస్లో పదవులు అనుభవించినప్పుడు ఎక్కడా అధినేతకు అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఒకరిని మించి మరొకరు వీర విధేయత ప్రదర్శించారు. అంతెందుకు, పార్టీ మారే నిమిషాల ముందు వరకు విషయం బయటకు పొక్కకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. నేతల చావు తెలివితేటలు చూసి బీఆర్ఎస్ క్యాడరే కాదు, అధినాయకత్వం కూడా అవాక్కవుతున్న పరిస్థితి. మీకు అధికారం ఉంటే మీతో ఉంటాం, లేకపోతే పవర్లో ఉన్న పార్టీని చూసుకుంటామని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. కొందరు నేతలు ముఖం మీద చెప్పేసి పార్టీ మారుతుంటే మరికొందరు నమ్మించి గొంతుకొస్తున్నారు. ఈ నేతల్ని ఇతర పార్టీల నుంచి తేవటానికి అప్పట్లో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు రచించిందో ఇప్పుడు నేతలు బీఆర్ఎస్ను వీడటానికి అంతకు మించిన వ్యూహరచనను రక్తి కట్టిస్తున్నారు. ఏదో ఆషామాషిగా పార్టీ మారటం కాదు, ఓ బలమైన నెరేటివ్ను సృష్టిస్తున్నారు. అవసరమైతే విమర్శించడానికి వెనుకాడటం లేదు. కొందరు జనాభిప్రాయం అంటున్నారు, మరికొందరు లోపాలు ఎత్తి చూపుతున్నారు, ఇంకొందరు పదవులు ముఖ్యం కాదని నీతులు చెప్తున్నారు. ఓవైపు నీతి తప్పిన పని చేస్తూ మరోవైపు సుభాషితాలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లోకి వెళ్తున్న నేతల విషయంలో బీఆర్ఎస్ ఊహించని ప్రాధాన్యత ఇవ్వటమే కొంప ముంచిందనే వాదన ఉంది. నేతల స్థాయికి మించి పదవులివ్వటం, అందుకోసం పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టడం ఇప్పుడు పుట్టి ముంచుతోంది. అధికారం ఉన్నప్పుడు అహంకరించిన కేసీఆర్ అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు అదను చూసి నేతలు అంతా మా ఇష్టం అంటున్నారు. ఇప్పుడు వెళ్లేవారిని ఆపలేక తన మాటకు విలువ లేకుండా పోతుందనే అక్కసుతో రగిలిపోతున్నారు కేసీఆర్. కానీ అధికారంలో ఉన్నప్పుడు తన వారెవరో పరాయి వారెవరో అనే సోయి లేకుండా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేసీఆర్ వ్యవహార శైలి కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పేరుకే కేబినెట్ మంత్రులు, ఎవరికీ అధికారాలు లేవు, అంతా కేసీఆర్ చెప్పినట్టు వినాల్సిందే. కనీసం సొంత అభిప్రాయాలు చెప్పే అవకాశం కూడా లేదు. ఇక ఎమ్మెల్యేలు సరే సరి, అసలు వారికి సీఎం అపాయింట్మెంటే దక్కదు. కేసీఆర్కు ఏం చెప్పాలన్నా కేటీఆర్కు చెప్పుకోవాల్సిందే. కొందరికి ఆ ప్రాప్తం కూడా లేదు. ఇలా పదవులిచ్చినా కీలుబొమ్మల్ని చేసి ఆడించారనే అసంతృప్తి చాలా మందిలో ఉంది. అలా ఇంతకాలం ఉగ్గబట్టుకున్న నేతలే బీఆర్ఎస్కు కష్టకాలంలో దూరం అవుతున్నారనే అభిప్రాయాలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నమ్ముకున్న నేతలకు సరైన గౌరవం ఇవ్వకపోతే ఏం జరుగుతుందనే దానికి బీఆర్ఎస్ ప్రత్యక్ష ఉదాహరణ. కేకే ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా పనిచేసిన మాట నిజమే, కానీ ఆయన జననేత అయితే కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటలేదు. ఇప్పటికీ గ్రౌండ్లో బలం లేదు. అయినా సరే అన్నీ తెలిసి కేకే వయస్సుని, అనుభవాన్ని గౌరవించారు కేసీఆర్. ఓ రకంగా తనతో సమానమైన స్థానం ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. పార్టీ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేకేను సంప్రదించారు. కేకే మాట కాదనలేక ఆయన కూతురు విజయలక్ష్మికి హైదరాబాద్ మేయర్ పదవినిచ్చారు. ఇందుకోసం
పీజేఆర్ కూతురు విజయారెడ్డిని కూడా పెద్దగా ప్రోత్సహించలేదు. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతల కోరికలను పట్టించుకోలేదు. ఇలా తనని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి మరీ కాంగ్రెస్ నుంచి వచ్చిన కేకే కోసం పనిచేసిన కేసీఆర్కు ఆయన మంచి గుణపాఠమే చెప్పారనే వాదన వినిపిస్తోంది. చేవెళ్ల ఎంపీ టికెట్ రంజిత్ రెడ్డికి ఇవ్వడం కోసం పార్టీలో పనిచేసిన కొండా విశ్వేశ్వరరెడ్డిని పక్కన పెట్టారు కేసీఆర్. అప్పుడు అధికారం ఉందనే ధీమాతో తాను చేసిన నాడే ఎంపీ అనే ధోరణితో వ్యవహరించారు. అదే సమయంలో విశ్వేశ్వరరెడ్డి చేసిన క్షేత్రస్థాయి కృషిని పట్టించుకోలేదు. అలా ఏరి కోరి రంజిత్ రెడ్డిని ఎంపీ చేస్తే ఆయన ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధపడటం కేసీఆర్కు బుద్ధి చెప్పినట్లే అనేది కొందరు బీఆర్ఎస్ నేతల మెజారిటీ అభిప్రాయం. ఇప్పటికైనా కేసీఆర్ వైఖరి మార్చుకొని పార్టీని నమ్ముకున్న వారికి, ఉద్యమకారులకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు. కడియం శ్రీహరికి ఆయన కూతురు కావ్యకు కూడా పదవుల విషయంలో లోటు చేయలేదు కేసీఆర్. అందుకోసం పార్టీని నమ్ముకున్న వారు హట్ అయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వారు కూడా నో చెప్పేస్తున్నారు. పార్టీకి విశ్వాసపాత్రుల్ని కాదని వలస నేతల్ని నమ్ముకున్నందుకు కేసీఆర్ ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కేసీఆర్ బంగారు తెలంగాణ నేతల్ని నెత్తిన పెట్టుకుంటున్నారని, ఒరిజినల్ తెలంగాణ నేతలని మొదటి నుంచి పక్కన పెడుతున్నారని మొత్తుకుంటున్నారు. పవర్ చూసి వచ్చిన వారిని నమ్ముకుంటే పుట్టి మునుగుతుందని హెచ్చరించారు. కానీ అప్పట్లో వారి హితమును పెడచెవిన పెట్టారు. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదని తేలిపోయింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలకు సర్కార్లో ప్రాధాన్యత దక్కలేదు. అసలు చాలామందికి కేసీఆర్ దర్శన భాగ్యమే లేదు. ఎవరు తెలంగాణ కోసం పోరాడారో వారికి అవమానాలే మిగిలాయి. ఇతర పార్టీల్లో ఉండి తెలంగాణను వ్యతిరేకించినటువంటి నేతలకు పెద్దపీట దక్కింది. ఇలాంటి దిద్దుకోలేని పొరపాట్లకే ఇప్పుడు బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లిస్తోంది. బీఆర్ఎస్ పవర్ పోయి కొన్ని నెలలే అయింది. ఇంకా 4.5 ప్రతిపక్షంలో ఉండాలి. అప్పటి వరకు ఉండేదెవరు, పోయేదెవరు అనేది తేలాల్సి ఉంది. రేపు లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడితే ఊహించని వలసలు కొనసాగుతాయనే వాదన ఉండనే ఉంది. మరి ఇలాంటి పరిణామాలకు అడ్డుకట్ట వేసేలా కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడలతో వస్తారనేటువంటిది కీలకం. ఇక్కడ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించిన నష్టం జరుగుతుందనేటువంటిది కూడా నిజం. జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా తప్పులు దిద్దుకోవచ్చు. ఇప్పటి నుంచైనా మార్పును ఆహ్వానించవచ్చు. పోయిన నేతల్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఫలితం లేదు. నమ్మించి గొంతు కోశారని మొత్తుకుంటే ఉపయోగం లేదు. పైగా పార్టీలో ఉన్న నేతలు తమను పట్టించుకోకుండా ఇంకా పోయిన వారి గురించే ఆలోచిస్తున్నారని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ వెంటనే జాగ్రత్త పడాలి. లేకపోతే ఈ ట్రెండ్ మరింత కాలం కొనసాగే ప్రమాదం లేకపోలేదు.